భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు హెడ్ క్వార్టర్లో ఉన్న ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో మనం ఇక్కడ ఉండటం జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో దీన్ని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చి అప్పుడు నిధులు కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దీన్ని 100 పడకలుగా మార్చడం కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో అసలు కొంత ఊహాగానాలు వస్తున్నాయి. ఈ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ప్లేస్ సరిపోదు కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే ప్రాంతానికి మార్చాలన్న ఉద్దేశంతో సర్వే కూడా జరుగుతున్నట్టు జనాలలో అపోహ ఉంది. అపోహను నివృత్తి చేయడానికి అసలు ఈ ప్రాంతంలో ఉంటే కరెక్టా లేకపోతే ఎక్కడికైనా మార్చితే కరెక్టా అనేది వివిధ రాజకీయ పార్టీ నాయకులు వారి యొక్క ఉద్దేశంలో కూడా ఏముంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ ప్రాంతంలో ఏదైతే ఇల్లెందు నడిగొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ని ఇక్కడ నుంచి తీసి వేరే ప్రాంతానికి మార్చాలన్న అవగాహనలో ప్రభుత్వం ఉన్నట్టు ఏదో ఊహాగానాలు వస్తాయి. ఒకవేళ ఆ విధంగా మార్చినట్టయితే ప్రజలకి సౌకర్యంగా ఉంటుందా అసౌకర్యంగా ఉంటుందా? ఇప్పుడు ఇల్లెందు 100-150 చరిత్రలు గల ప్రజలకి సౌకర్యంగా ఉండే నడిబొడ్డులో ఉండే ఈ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఎందుకంటే ప్రజలందరికీ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలందరికీ కూడా ఈ నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్. గత మాజీ శాసనసభ్యులు హరిప్రియ గారు 30 పడకల్ని 100 పడకలు వైద్య విధాన పరిషత్ కింద మంజూరు చేయడం జరిగింది. కానీ తర్వాత ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఊహాగానాలు గతంలో 24 కానీ దూర ప్రాంతాల్లో మనం సర్వే చేస్తామని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న శాసనసభ్యులు గౌరవనీయులు కనకయ్య గారిని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది గతం మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రభుత్వం నడిపూడిలో ఉన్న ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ని చుట్టుపక్కల కొట్టడం కావచ్చు, మధిర కావచ్చు, వైరా కావచ్చు కూడా ఉన్న 100 పడకలు మంజూరైన వాటిని ఉన్న చిన్న స్థలం ఉన్న మనకన్నా మన పెద్ద స్థలం తప్ప చిన్న స్థలాన్ని కూడా దానిపైన డబుల్ బిల్డింగ్ కట్టి వైద్య విధాన పరిస్థితి కింద వినియోగిస్తూ ఉన్నారు. దయచేసి కనకయ్య గారిని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని తరలించకుండా ఈ ఉన్న స్థలాన్ని బిల్డింగ్ కట్టి వైద్య విధాన పరిస్థితిని 100 పడకల హాస్పిటల్ని కట్టించమని చెప్పి ప్రభుత్వాన్ని మరి శాసనసభ్యుల్ని ఒక ప్రజా వైస్ ఎంపీగా మేము వారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు సౌకర్యం కావాలి తప్ప ఎక్కడో ఇక్కడ నుంచి 15-20 కిలోమీటర్ దూరంలో కాన్షియలని చెప్పి అక్కడ పెడితే ప్రజలు ఎంతో ఇబ్బందులు గురవుతూ ఉంటారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఎల్లవేళలు గత చరిత్ర ఉన్నప్పుడు ఇక్కడనే ఉండి ఇదే వినియోగించుకుంటారు. దయచేసి అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ కోరేది ఏంటంటే 100 పడకల హాస్పిటల్ని ఇల్లెందు నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని నిర్మించాలని చెప్పి మీ ద్వారా మేము అధికారులను శాసనసభ్యులను కోరుతా ఉన్నాం. మరొక యూనియన్ నాయకులు కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన యాకూబ్ చౌదరి గారు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే ఈ ప్రాంతంలో నుంచి ఒకవేళ తరలించి వేరే ప్రాంతాల్లో పెట్టినట్టయితే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందా లేకపోతే ఇదే ప్రాంతంలో దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బొగ్గుటలో ప్రభుత్వం హాస్పిటల్ నిర్మించింది. దీని తర్వాత కాలక్రమాన వైద్యం పెరగడం, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వైద్య విధాన పరిషత్ హరిప్రియ గారు కృషి చేశారు. దాని ద్వారా ఇల్లెందు నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్నటువంటి ఈ బొగ్గుట పట్టణంలో ఇల్లెందు పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి వైద్యశాలలో ఇప్పటికే వైద్యశాలకు చాలా సుదూర్ఘ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడనే స్థలం ఉన్నది. ఈ 100 పడకల ఆసుపత్రిని ఇక్కడనే ఎక్స్టెన్షన్ చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏదైతే ఎక్స్టెండ్ చేయాలని ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుల్ని కోరుతూ ఉన్నాం. అదే కనుక ఇక్కడ జరిగితే అందరూ హర్షిస్తారు. లేదు ఎక్స్టెన్షన్ పేరుతోటి, స్థలం రావట్లేదని పేరుతోటి, కాంట్రాక్టుల కమిషన్ల పేరుతోటి ఈ ప్రభుత్వ ఆసుపత్రులని సుదీర్ఘ ప్రాంతానికి బయట ప్రాంతానికి తరలిస్తే ఇక్కడ ప్రజలు అడ్డుకుంటారు. కాబట్టి అర్థం చేసుకొని ఇక్కడ స్థలం లేకపోతే కదా మనం ఇతర ప్రాంతాలకు లేదు ఇతర బయటి ప్రాంతానికి తరలించేటువంటి పరిస్థితి ఆలోచన చేయాలి. ఇక్కడ సుదూర్ఘంగా 10 ఎకరాల స్థలం ఉన్నది. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడనే 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అట్లనే ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కూడా తమరు ఈ నియోజకవర్గాన్ని ఉన్నటువంటి ఎమ్మెల్యేగా దీన్ని ఇక్కడనే కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి ఈ స్థలంలోనే ఎక్స్టెన్షన్ చేయాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ హర్షవర్ధన్, ఈ ఇల్లందు వైద్యశాల సూపరింటెండెంట్ని. ఈ
100 పడకల ఆసుపత్రి ఇల్లందు ఉన్న సిహెచ్సి అనేది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 బెడెడ్ అనేది 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా టర్న్ అయింది. దానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది. 37.5 కోట్లు శాంక్షన్ చేయించారు మన ఎమ్మెల్యే గారు జీవో. దానికి సంబంధించిన స్థల సేకరణ అనేది ఒక 2-3 స్థలాలు అయితే చూస్తున్నారు, కానీ ఏది ఫైనలైజ్ కాలేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్కి వచ్చేసరికి మనకి స్థలం మినిమం 5 ఎకరాలు కావాల్సి వస్తుంది. ఈ ప్రజలందరికీ అనుకూలంగా ఉండే ఏరియా కోసం అనేది చూస్తున్నారు ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు. మేము చూస్తున్నాము, దగ్గరలో ఫైనలైజ్ చేసి టీజీఎంఐడిసి వాళ్ళతో కూడా మాట్లాడి మీకు తెలియజేస్తామని చెప్పారు. ఏదైతే ఈ ప్రాంతం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో దీన్ని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయాలి తప్ప వేరే ప్రాంతానికి మార్చే స్థలం సరిపోదని మార్చే విధానంలో ఏమైనా ఉన్నట్లయితే వస్తున్న ఊహాగానాలు కూడా ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విధంగా అలాంటి మార్పులు ఏమైనా చేసే ఉద్దేశం ఉన్నట్టయితే ఆ విధంగా చేయటం ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపైన ప్రజలకున్న అపోహ నివృత్తి చేయాలని చెప్పి వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ దేవేందర్తో రంజిత్, అక్షిత మీడియా.